హలో అండి, వెల్కమ్ టు యోజిత్ కేవ్ హరి ఛానల్. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు వీడియో ఏంటి అనేది చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఎవరు చేస్తేనే ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం అనేది. నేను వట్టి పులుసు మిరపకాయ నీళ్ళు అనేసి ఒక షార్ట్ చేశాను. ఆ మిరపకాయ నీళ్ళు ఎలా చేయాలి అనేది చూపిస్తాను అని చెప్పాను. సో అది ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. అయితే కొన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక వెల్లుల్లిపాయ. ఈ ఎండుమిర్చికి తొడాలు అనేది తీసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయకి కూడా పైన తొక్క అనేది తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎండుమిర్చి అనేది తక్కువ తీసుకున్నాను, మేమిద్దరమే కాబట్టి. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, అన్ని వెల్లుల్లిపాయలు కానీ చింతపండు కానీ. వెల్లుల్లిపాయలన్నీ వలిచేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా జీలకర్ర, ఒక ఆనియను, కొద్దిగా చింతపండు. ముందైతే చింతపండు నానబెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టేస్తున్నాను. వీటికి కావాల్సింది వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, ఇవే అన్నమాట. కొంచెం కరివేపాకు. ఇవి ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకున్నాము. ముందు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ గిన్నె ఉంది కదా, దీంట్లో వేసుకోవాలి వేయించినవన్నీ. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా, ఈ పప్పు గుత్తితో బాగా నలుపుకోవాలి. ఒక 50% బాగా రుద్దుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్లు వేసుకోవాలి. బాగా రుద్దాలి. ఎండుమిర్చి బాగా నలిగితేనే టేస్ట్ అనేది ఉంటుంది. చూసారా, ఇలా బాగా రుద్దాలి. ఈ రుద్దిన దాంట్లో మిగిలిన చింతపండు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను. ఇంకా రుద్దుకున్న మిరపకాయ నీళ్లు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు 2 వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఇందులోనే కొంచెం ఇంగు వేసాను. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ లైట్ గా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా మిరపకాయలు వేసుకున్నాక పోపు, ఆనియన్స్, మిరపకాయలు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 2 minutes ఉడికించుకుంటే చాలు. 2 minutes ఉడికిన తర్వాత గరిటె తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి టేస్ట్ చూద్దామా? యమ్మీ యమ్మీ టేస్ట్ అయితే భలే ఉంది అండి. అన్ని కుదిరాయి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి.
సో చూసారు కదా మిరపకాయని నేను ఎలా చేశాను అనేది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇలా పోపు వేసుకోవచ్చు, లేదంటే అలా రుద్దేసేసుకొని నార్మల్గా ఆనియన్స్ వేసేసుకొని తినేయచ్చు. ఇది సంగట్లోకి అలాగే పొడన్నంలోకి కూడా బాగుంటుంది. నాకు తెలిసి పల్లెటూరులో కూడా ఇంకా దీన్ని చేస్తూనే ఉంటారు. అప్పట్లో ఫేమస్ అనమాట. ఇది బాగుంటుంది. ఇంటి దగ్గర నేను ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేదాన్ని అనమాట నేను. ఇది బాగా అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తినేవాళ్ళు. ఇదండి వీడియో. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.